బెర్ముడా ట్రయాంగిల్, దీన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఇది అట్లాంటిక్ సముద్రంలో ఒక ప్రత్యేక ప్రాంతం. ఈ ప్రాంతం అమెరికాలోని ఫ్లోరిడా, బెర్ముడా దీవి మరియు పోర్టోరికోలోని సాన్ జువాన్ అనే 3 పాయింట్ల మధ్య ఏర్పడిన త్రిభుజాకార ప్రదేశం. ఇది దాదాపు 5 లక్షల నుండి 15 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంతం, ఈ ప్రదేశం గురించి చాలా రహస్యాలు, కథలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అనేక విమానాలు, నౌకలు అదృశ్యమయ్యాయి. అవి ఎక్కడికి పోయాయో ఎవరికీ తెలియదు. కొందరు ఏలియన్స్ ఈ ప్రాంతంలో విమానాలు, ఓడలను తీసుకెళ్తారని నమ్ముతున్నారు. లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ ఈ ప్రాంతంలో ఉందని, దాని అధునాతన టెక్నాలజీ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని కొన్ని కథలు చెబుతాయి. టైం ట్రావెల్ లేదా ఇతర డైమెన్షన్లకు పోర్టల్ ఉందని కూడా కొందరు అంటారు. ఇక్కడ ఎంతో మంది ప్రజలు వాళ్ళకి తెలియకుండా ఆ మిస్టీరియస్ ప్రదేశంలో చనిపోవడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా వారి జాడ ఎవరూ కనుగొనలేకపోయారు. అయితే నేను ఈ వీడియోలో జరిగినటువంటి మిస్టీరియస్ సంగతుల గురించి చెప్పడం జరుగుతుంది. అయితే నాతో పాటు మిమ్మల్ని కూడా ఆ అంతు చిక్కని మిస్టీరియస్ ప్రదేశంలోకి తీసుకుని వెళ్తా. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఒక లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. అక్టోబర్ 1492 చీకటి ఆకాశం నక్షత్రాలతో కప్పబడి ఉంది. శాంతంగా కనిపించే సముద్రం లోపల ఏదో మిస్టరీ దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. శాంటా మారియా అనే నౌకపై ఉన్నాడు క్రిస్టఫర్ కొలంబస్. అతనికి ముందే మరో 2 నౌకలు, నీనా మరియు పింటా, సముద్రాన్ని చీల్చుకుంటూ సాగుతున్నాయి. ఈ ప్రయాణం ఒక కొత్త భూమిని కనుగొనడం కోసం. కానీ కొలంబస్ ఊహించని ఒక మిస్టరీకి సాక్షిగా మారబోతున్నాడు. చీకటిలో మెరిపించిన ఓ వింత కాంతి. రాత్రి 11 గంటలు. ఓ సిబ్బంది ఒక్కసారిగా భయంతో అరవడం మొదలు పెట్టాడు. అయ్యా, నీటిలో ఏదో ప్రకాశిస్తుంది. కొలంబస్ తొందరగా ముందుకు వచ్చి చూశాడు. ఆ నీలి సముద్రంలో ఓ వెలుతురు మెరిసింది. అది ఒక్కసారిగా పైకి లేచి మళ్లీ నీటిలో మాయమైంది. కొలంబస్ తన జర్నల్లో ఇలా రాశాడు: ఒక ప్రకాశవంతమైన కాంతి కనిపించింది, అది మళ్లీ మాయమైంది. ఇది అర్థం కాకపోయే అద్భుతం అని సిబ్బంది గందరగోళంలో పడ్డారు. ఇది శుభ సూచన లేక భయంకరమైన సంకేతమా అని ఒకరు అడిగారు. కాంపాస్ పనిచేయడం మానేసింది. ఆ సమయంలో మరొక భయంకరమైన విషయం జరిగింది. సార్, మా కాంపాస్ పనిచేయడం లేదు అని ఓ నావిగేటర్ భయంతో అరిచాడు. కొలంబస్ ముందుకు వెళ్లి దిక్సూచిని చూశాడు. అది విపరీతంగా తిరుగుతుంది. సిబ్బంది మరింత భయపడ్డారు. కొంతమంది దేవతల కోపం అనుకుంటే, మరి కొంతమంది ఇది పిశాచుల పని అనే అనుకున్నారు. ఓ అద్భుత సంఘటన. భూమి కనిపించిన క్షణం. అయితే కొలంబస్ భయపడలేదు. అతను ధైర్యంగా ముందుకు సాగాడు. రాత్రి 2 గంటల సమయానికి అంధకారం తొలగిపోయింది. ఓ సిబ్బంది భూమి కనిపిస్తుంది అని అరిచాడు. కొలంబస్ ఆనందంతో నవ్వాడు. ఇదే కొత్త ప్రపంచం. మొట్టమొదట 1918లో యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే నావికాదళ ఓడ ఈ ప్రాంతంలో అదృశ్యమైంది. ఈ ఓడలో 300కు పైగా సిబ్బంది ఉన్నారు. కానీ ఎటువంటి ఆనవాలు లేకుండా అది మాయమైపోయింది. రేడియో సందేశం కూడా పంపలేదు. ఇది ఒక పెద్ద రహస్యంగా మిగిలిపోయింది. డిసెంబర్ 5, 1945 ఓ మేఘవృత్తమైన రోజు ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డెల్ నెవల్ ఎయిర్ స్టేషన్ నుంచి ఫ్లైట్ 19 పేరుతో 5 TBM అవెంజర్ బాంబర్ విమానాలు శిక్షణ మిషన్ కోసం బయలుదేరాయి. అందులో 14 మంది పైలట్లు మరియు సిబ్బంది ఉన్నారు. అది వారి కోసం ఒక సాధారణ ప్రాక్టీస్ ఫ్లైట్ కావచ్చు, కానీ ఎవరికీ తెలియదు అది వారి చివరి ప్రయాణం అవుతుందని. అనూహ్యంగా మారిన సాధారణ మిషన్. ఫ్లైట్ లీడర్ లెఫ్టినెంట్ చార్ల్స్ టేలర్ తన బృందాన్ని ముందుండి నడిపిస్తూ ఫ్లోరిడా తీరానికి సమాంతరంగా ఒక సర్క్యులర్ రూట్ తీసుకుని తిరిగి రావాల్సి ఉంది. కానీ ఒక్కసారిగా అజ్ఞాత మేఘాలు సముద్రాన్ని కప్పేశాయి. హఠాత్తుగా టేలర్ తన కమ్యూనికేషన్ మైక్ నుంచి నావల్ టవర్ కు ఒక మెసేజ్ పంపాడు. మేము పూర్తిగా తప్పిపోయాం. మా కంపాస్ పనిచేయడం లేదు. మా స్థానాన్ని చెప్పలేకపోతున్నామని. టవర్ లో ఉన్న ఆఫీసర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విమానాలు పూర్తిగా కనపడకుండా పోయాయి. అధికారులు వెంటనే టేలర్ ను గైడ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఒక్కసారిగా అతని సిగ్నల్ పూర్తిగా కట్ అయిపోయింది. కొన్ని గంటల తర్వాత ఫ్లైట్ 19 లో ఉన్న 5 విమానాల గురించి ఎటువంటి సమాచారం రాలేదు. రెస్క్యూ మిషన్ కోసం PBM మారినర్ విమానం 13 మంది సిబ్బందితో బయలుదేరింది. కేవలం కొద్ది నిమిషాల తర్వాత అదే రెస్క్యూ విమానం కూడా అదృశ్యమైపోయింది. పైలట్ చివరిసారిగా ఇలా అన్నాడు: ఇట్స్ లుక్ లైక్ వీఆర్ ఎంటరింగ్ వైట్ వాటర్. నథింగ్ సీమ్స్ రైట్. వి డోంట్ నో వేర్ వి ఆర్. ద వాటర్ ఈస్ స్ట్రేంజ్. ఈ మెసేజ్ తర్వాత సిగ్నల్ పూర్తిగా కోల్పోయారు. 75 ఏళ్లుగా వీడన రహస్యం. ఫ్లైట్ 19 ఆచూకీ ఎక్కడా కనపడలేదు. ఈ సంఘటనలు బెర్ముడా ట్రయాంగిల్ ను ప్రపంచ వ్యాప్తంగా రహస్యంగా మార్చాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ప్రాంతంలో జరిగే అదృశ్యాలకు ఎన్నో ఊహాగానాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. కొన్ని ఆసక్తికరమైన వాటిని చూద్దాం. ఈ ప్రాంతంలో గల్ఫ్ స్ట్రీమ్ అనే బలమైన సముద్ర ప్రవాహం ఉంది. ఇది ఓడలను దారి తప్పేలా చేయవచ్చు. అకస్మాత్తుగా వచ్చే తుఫానులు, భారీ అలలు కూడా ఒక కారణం కావచ్చు. సముద్ర గర్భంలో మీథేన్ గ్యాస్ బుడగలు పైకి వస్తాయని, అవి నీటి సాంద్రతను తగ్గించి ఓడలను మునిగిపోయేలా చేస్తాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే, బెర్ముడా ట్రయాంగిల్ లో జరిగే అదృశ్యాలు
ఎక్కువగా ప్రకృతి కారణాల వల్లే జరుగుతాయి. ఈ ప్రాంతం చాలా బిజీగా ఉండే రూట్ కాబట్టి ఇక్కడ ఎక్కువ సంఘటనలు నమోదవుతాయి. అయితే కొన్ని సంఘటనలకు ఇప్పటికే సమాధానం దొరకలేదు. అందుకే ఇది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. చివరిగా బెర్ముడా ట్రయాంగిల్ ఒక మిస్టరీగా ఉండడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సినిమాలు, పుస్తకాలు, డాక్యుమెంటరీలు వచ్చాయి. ఈ మిస్టీరియస్ ప్రదేశం గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. సో ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని ఫాలో అయిపోండి.